మాకొద్దు కేసీఆర్ పాలనే ముద్దు ఆన్లైన్ పోల్లో తేల్చి చెప్పిన జనం అధికార పార్టీకి మైండ్ బ్లాంక్ ప్రజాపాలన ఫామ్ హౌస్ పాలన ఏది కావాలంటూ వెటకారం ఎక్స్ వేదికగా ఓటింగ్ దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చిన ప్రజలు బయటపడిన ప్రభుత్వ వ్యతిరేకత కామెంట్లలోనూ నిప్పులు బాట్ ఫేక్ అకౌంట్లను రంగంలోకి దింపినా మారని ఫలితం అయినా అంతిమ తీర్పుతో కేసీఆర్ పాలనకే జై కొట్టిన జనం రేవంత్ పాలనకు వ్యతిరేకంగా ఓట్లేసిన 67% మంది జాతీయ స్థాయిలో భారీ చర్చ నష్ట నివారణకు నేతల పాటలు సోషల్ మీడియాలో తాము వీక్ అంటూ పిసిసి చీఫ్ ముక్తాయింపు ఆర్టీవీ ఇతర ఛానళ్ల లైవ్ పోల్లలోనూ ఇదే తరహా ఫలితాలు వచ్చినాయి. ఎవరు పెట్టినా అదే వస్తుంది. ఇప్పుడు మనం పెట్టినా కానీ అదే వస్తుంది. చివరికి వీళ్ళు ఏం చేసుకుని తెలుసా, ఈ కామెంట్లను మొత్తం లాక్ చేసి పెట్టారు. ఎందుకంటే ఒక్క కామెంట్ కూడా వాళ్ళకి అనుకూలంగా వస్తలేదు, మొత్తం నెగిటివ్గా వస్తున్నాయి అని చెప్పేసి. ఇది నిజంగా సెల్ఫ్ గోలే, భస్మాసురాస్తమే. అది 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 ఆలకాలు చేసుకున్నటువంటి వ్యవహారమే, అంతకు మించి ఇంకొకటి ఏమీ లేదు. ఏడాదిలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ కు అడుగడుగున జన చీత్కార సంకేతాలు బలంగా అందుతూనే ఉన్నాయి. ఆన్లైన్ పోల్ పెట్టి మాయేద్దామనుకున్న అధికార పార్టీకి జనము జవాబు ఊపిరాడకుండా చేసింది. తమ ప్రజాపాలన ఎలా ఉందో చెప్పాలంటూ పెట్టిన పోల్లో కాంగ్రెస్ చెంప చెల్లు అనిపించేలా ప్రజలు సమాధానం ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో గురువారం పాలనకు రెఫరెండం అన్నట్టుగా ఓ పోల్ నిర్వహించారు. ఫామ్ హౌస్ పాలన కావాలన్నా ప్రజల వద్దకు పాలన కావాలన్నా అని ప్రశ్నించగా 67% మంది ప్రజలు తమకు మేలు చేయని ప్రజాపాలనను నిర్విధంగా తిరస్కరించారు. కేసీఆర్ది క్షేత్రస్థాయి పాలనని కుండబద్దలు కొట్టారు. అదే తమకు కావాలని తెగేసి చెప్పారు. అంటే ఫామ్ హౌస్ పాలన అని కొంత ఏదైతే ఎటకారం చేద్దామని ప్రయత్నం చేసారో ఆ ఎటకారంలో కూడా ప్రజలు కేసీఆర్కే ఓట్లేసారు. ఇప్పుడు పెట్టాలి, నిజంగా కూడా ఓట్లు ఇప్పుడు పెట్టాలి, సర్పంచ్ ఓట్లని ఇప్పుడు పెట్టాలి, తెలుస్తుంది. ఇప్పుడు ఒకసారి వాళ్ళ హ్యాండిల్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇగో ఏముందో పాలన ఫైనల్ రిజల్ట్స్ అయినాటికి ఇట్లా ఉందన్నమాట కథ, ఇట్లా ఉన్నది. మరి ఇప్పుడు ఈ కామెంట్లని ఎందుకు అది చేసిరు అంటే ఓన్లీ వీళ్ళకి కావాల్సినవి మాత్రమే కనపడేటట్టుగా ఇలా వేసి పెట్టారు అన్నమాట. ఇగో కామెంట్లను మొత్తం లాక్ చేసి పెట్టుకోరు. ఇగో కామెంట్లను లాక్ చేసి పెట్టుకోరు. ఇజ్జత్ తీసుకోవడం అంటే గిదే. ఇంకా ఇది పెట్టాక స్పెషల్ డ్రైవ్లు మొత్తం కవర్ స్టోరీలు పెట్టేసారు. కవర్ స్టోరీలు ఇవ్వడం కదంటే ఇక చూడండి, ఇప్పుడు అది కూడా చూపిస్తాం మీకు. ఇగో చెప్తాడు ప్యాలెస్ మళ్ళీ తెలంగాణలో ఉంటున్నటువంటి ప్రతి గల్లీలో చిన్న పూరగాన్ని అడిగినా కూడా చెప్తాడు ప్యాలెస్ ముఖ్యమంత్రి ఎవరు అని అంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి అని చెప్తారు. ఇప్పుడు పాప అమాయకుడు ఉన్నావు, ఇక నీ గురించి మాట్లాడేంత పెద్దోని కాదు నువ్వు, కానీ ప్రజలకు చెప్పాలి. ఇట్లాంటి జోకర్ బ్యాచ్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఏదో గోదావరి ఇద్దామని చూస్తూ ఉన్నది, తెలంగాణ ప్రజలను మభ్య పెడదామని చూస్తూ ఉన్నది. ఈ బ్యాచ్ని మొత్తం కొంచెం జర కంట్రోల్ పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా ప్రధానంగా, ఇలాంటి వాళ్ళ వల్ల మీకు పెద్దగా ఉపయోగం ఏముందో తెలియదు, కానీ కావాల్సినటువంటి డ్యామేజ్ మాత్రం చేస్తూ ఉన్నారు వాళ్ళు. ప్రజల ముఖ్యమంత్రి ఎవరు అని అంటే రేవంత్ అన్న అని 10 సంవత్సరాల అధికారంలో చెప్తావా? ఇప్పుడు ఒక్క మాటనే చెప్పిస్తారా? ప్రజల ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ అన్న అనేటువంటి మాటను తెలంగాణ మొత్తంలో నీ కాంగ్రెస్ వాళ్ళు కాకుండా, నీ కాంగ్రెస్ వాళ్ళకి హాఫ్ మైండ్ ఉంటుంది, హాఫ్ మైండ్ ఉండదు. ఆ హాఫ్ మైండ్లో కూడా నీ కాంగ్రెస్ విషజ్వాలమే ఉంటుంది. సో కాబట్టి వాళ్ళని కాకుండా సాధారణ ప్రజల దగ్గరకు పోదాం, ఒక రైతు దగ్గరకు పోదాం. ఆ రైతుకి ఏ పార్టీతో సంబంధం లేనటువంటి ఒక రైతును ఎంచుకుందాం. ఎవరిది మంచిగుందా, ఎవరి పాలన మంచిగుందా, కేసీఆర్ పాలన మంచిగుందా, రేవంత్ రెడ్డి పాలన మంచిగుందా అంటే ఆ రైతు చెప్తాడు వాస్తవం ఏంటిది అనేది. ఎందుకు మీడియా ముందు కూర్చొని ఇట్లా అబద్ధాలు చెప్పుడు? దేనికి చెప్పు, ఎందుకోసం చెప్పు ఈ అబద్ధాల ప్రచారము? అంటే సొంత ఇల్లు ఉన్నప్పటికీ కూడా సీఎం క్యాంప్ కార్యాలయం ఉన్నప్పటికీ కూడా అప్పటికుంటున్నటువంటి ముఖ్యమంత్రులు ఉండిపోయినటువంటిది కాదని ఐఏఎస్ లో క్వార్టర్స్ ని కూలగొట్టి విశాలంగా ఒక రాజు లెక్క రాజభోగాలు అనుభవించాలనేటటువంటి ఆతృతతోటి 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్ద పెద్ద గడిలను కట్టుకున్నటువంటి మీ చరిత్ర సిగ్గు అనిపిస్తలేదు? రామ్మోహన్ సమరం సిగ్గు అనిపిస్తలేదు కొంచెం నీకు? కేసీఆర్ అది పెద్దది కట్టిండా, చిన్నది కట్టిండా, గడి కట్టిండా, అదేమో ఆయన ఎత్తుకొని పోయిండా ఇలా ఫామ్ హౌస్కో లేకపోతే ఆయన ఇంటికాడికో? ప్రగతి భవన్ కట్టిండు కేసీఆర్. ఎందుకు అంటే ముఖ్యమంత్రి అన్నప్పుడు సమీక్ష చేసేందుకు కొంత విశాలంగా ఉండాలి, అక్కడ కూర్చోవడానికి రకరకాల కారణాల చేత కట్టిండు. ఇప్పుడు ఆయన కట్టేటువంటి ఆ బిల్డింగ్ని ఎత్తుకొని పోయి నందినగర్లో ఆయన ఇంటికాడ పెట్టుకుండా, లేకపోతే ఆయన వ్యవసాయ క్షేత్రానికి ఎత్తుకపోయిండా గజ్వేల్కి? ఆడనే ఉంది కదా,
ప్రజల సొమ్ము కదా అది, ప్రజలకు ప్రభుత్వ మాధ్యమంలోనే ఉంది కదా. ఇక అందులో ఎవరున్నారు మరి? డిప్యూటీ ముఖ్యమంత్రి సీతక్కలు ఎందుకున్నారు అందులో? అంత గడిల దాంట్లో ఉండొద్దు కదా మరి. పోనీ అలాంటి దాంట్లో మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు రాలే? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లో ఉండేట పరిపాలన చేస్తుండే ఏడాది కాలంగా. ఎట్లా గుమ్మడికాయ దొంగ ఎవడు అంటే భుజాలు అనుకున్నట్టు మీరు ఎందుకు మీ తప్పులను ఎవడు బయట పెట్టక ముందుకే మీరే దొంగ 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 అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్యాలెస్ పాలన బరాబర్ ప్యాలెస్ పాలన. నీ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి ఆయన సెక్రటరీగా పోతలేడు, అయితే ఇంటికాడ సమీక్ష చేస్తుండు, లేకపోతే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి పోతున్నాడు. చేతన ఎదలేదు ఆయనకు సెక్రటరేట్ దాకా ఓనిక. ఊకే ఆందాక ఓడిపోతారని చెప్పేసి అదే కేసీఆర్ కట్టించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని సమీక్షలు చేస్తూ ఉన్నాడు, లేకపోతే ఇంటికాడ కూర్చొని సమీక్షలు చేస్తూ ఉన్నాడు. ఆయన ఫామ్ హౌస్ పాలననో కేసీఆర్ గడిల పాలననో ఆయన ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి బిల్డింగ్లో కూర్చొని ఆయన పరిపాలన చేసిండు. మీరేం చేస్తుర్రు? అయితే ఇంట్లో కూర్చొని పరిపాలన చేస్తాడు, లేకపోతే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి వస్తాడు. అంటే పోలీసు వాళ్ళ బిల్డింగ్లో ఉండి పరిపాలన చేస్తుంటే ఏంది అర్థం? దాని ఉద్దేశం ఏంటిది అంటే పోలీస్ పటేల్ కాబట్టి పోలీస్ పటేల్ రాజ్యం నడిపిస్తా ఉన్నాడనట, లేకపోతే ఇంట్లో కూర్చొని అదే పరిపాలన చేస్తున్నాడట. ఈరోజు ప్యాలెస్ లో గురించి ప్రజల ముఖ్యమంత్రి గారు తన సొంత ఇంటికి వచ్చి పరిపాలన అందిస్తుంటే ఇంట్లో ఉండి పరిపాలన చేసిన ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి పదవి ఆయన ఇంటిది కాదు అది. సామ రామ్మోహన్ రెడ్డి నీకు తెలిస్తేనే మాట్లాడు, లేకపోతే ఈ మిడిమిడి జ్ఞానంతో మీడియా ముందుకు వచ్చి మాట్లాడి కాంగ్రెస్ పార్టీ ఇజ్జతి నీ ఇజ్జతి నీకంటే ఎట్లాగా ఇజ్జత లేదు, నీ ఇజ్జతి కాంగ్రెస్ పార్టీ ఇజ్జతి అన్ని తీసుకోకు. నేను నీ గురించి ఎన్నడూ మాట్లాడలే కానీ ఇలా మాట్లాడాల్సి వస్తూ ఉంది. ఎందుక ఈ పొంగనాల పోషెట్టి ఎందుకు మాట్లాడుతూ ఉంటారు మీరు? కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలిస్తే రాని వ్యతిరేకత మీ సంవత్సర కాలంలోనే వచ్చింది, ఏడాది కాలంలోనే వచ్చింది. అంటే దాని వైఫల్యం ఎక్కడుందో, దాని లోపం ఎక్కడుందో దానిదే ఫోకస్ పెట్టండి. అది పక్కన పెట్టేసి సొంత ఇంటి నుంచి ఎందుకు పరిపాలించాలి? ఎవడు చెప్పిండు సొంత ఇంటి నుంచి పరిపాలించామని? బాగా చెప్తా కట్టే ఉన్నది కదా ఆడ. ఎందుకలా బట్టి విక్రమార్కను పెట్టి నేనెందుకు రాలే వాళ్ళకి? ఎందుకంటే తను చేస్తున్నటువంటి దొంగ పనులన్నీ బయట పడతాయి. వచ్చేటోడు పోయేటోడు ఎవడు కలిసిపోతాడు అనేది మొత్తం బయట పడుతుంది. కాబట్టి ఆడైతే ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది. ముఖ్యమంత్రి సొంత ఇంట్లో ఉంటే ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది. అదాని రావచ్చు, అంబానీ రావచ్చు, బీజేపీలు రావచ్చు, అమిత్ షా గిడ వచ్చి కూర్చొని పోవచ్చు కావాలనుకుంటే, లేకపోతే అమిత్ షా దూతలు వచ్చి కూర్చొని పోవచ్చు, బీజేపీ అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు కూర్చొని పోవచ్చు. అవన్నీ బయటకు పోకుండా ఉండడం కోసం ఆయన ఇంటి నుంచి బయటకు వస్తలేడు. ఎందుకు వస్తలేడు బయటికి? అధికార గృహంలోకి పోతే ఆడ వచ్చేది పోయేది అంతా రికార్డ్ అవుతుంది. ఆడ పోలీసు వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. కేసీఆర్ 10 సంవత్సరాల పాటు అదే ప్రగతి భవన్లో ఉన్న ఆయన కాడికి ఎవడొచ్చిండు ఎవడు పోయిండు అనేది ప్రతిదీ రికార్డెడ్. ఆడ గేట్ కాడనే పోలీసు వాళ్ళు రాసుకుంటారు బండి నెంబర్తో సహా, ఎవడొచ్చిండు ఎవడు పోయిండు అనేది. దొంగ పరిపాలన, దొంగసాటు పరిపాలన. ఇంట్లో ఉండి ఎవరో దొంగలతో మీటింగ్లు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఆయన కల్పించలేదు. మరి ఆ అవకాశం లేకుండే. ఇప్పుడు మీకు అదే అవకాశం ఉంది. మీ ఇంట్లోకి వచ్చేది ఎవరు పోయేది ఎవరు? ఒకటి ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు ఏమైనా ఆర్టీఐ కింద వేసినా కానీ ముఖ్యమంత్రిని ఈ సంవత్సర కాలంలో ఎంతమంది కలిసిరో ఎంతమంది కలిసిపోయారు అనేటువంటి ఒక లెక్క మీరు విడుదల చేస్తారా? అదే ప్రగతి భవన్కి అయితే నువ్వు అది పంపిస్తే ఎంతమంది వచ్చి కలిసిపోయారు అంటే ఆ డీటెయిల్ మొత్తం వస్తాయి. ఎందుకంటే అదంతా ఆన్ రికార్డు కాబట్టి. మీ దగ్గర అది ఉండదు వ్యవహారం. మళ్ళా మీరు చెప్పుకోవడానికి మళ్ళా ఇంకా ఈ పనికి మాలినటువంటి వ్యవహారం ఒకటి. అంటే హరీష్ రావు మిమ్మల్ని ప్రజలు ఏమని అంటున్నారో కనీసం ప్రజల మధ్యలో పోయేలా మాట్లాడండి. ఆడికి పోతేనే మీ భాగవతం తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారు పోతలేరని మాట్లాడతాడు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం బాగా జాగ్రత్త పోతలేడు తమ్మిగా, నువ్వు ఎక్కువ మాట్లాడకు, అయిపోయింది ముచ్చట ఓడిచిపోయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం సైకింగ్ లేపేస్తుంది. ఇగో చూడురా, ఆ పోల్లో ఎజ్జితమయ్యేసరికి రండి బాబు రండి, ఎన్ని కావాలంటే అన్ని పోల్ ఓట్లు వేస్తాం, డబ్బులు మీవి పోల్ ఓట్లు మావి, గంట కింద చేసేస్తాం, గంటలో కింద మీద చేసేస్తామంట, తిమ్మిని బమ్మినిగా మార్చేస్తాం అని చెప్పేసి ఏదో ఇది గ్రూప్లో పెట్టుకున్నారు అని చెప్పేసి ఒకటి పెట్టిర్రు. ఇక ఏమంటారు, ఇది ఇక ఆడలేక మధ్యలో జరుగు బాపత్ అనమాట. మంగళవారం ముచ్చట. పాలన కావాలా, ఫామ్ హౌస్ నాయకులకి బానిసత్వం చేస్తా ఆ పాలన కావాలా అన్నది క్లియర్ గా వెరీ క్లుప్తంగా దీంట్లో ఏ పార్టీని సతీష్ గారు ఆడ ఫామ్ హౌస్ పాలన కాడ మీరు బానిసత్వం చేస్తామా కావాలన్నా అనేది ఏం పెట్టలేదు. అది పెట్టకపోయినా మీరు ఒకటి ఒక్కి నొక్కానని చెప్పేటువంటి ప్రయత్నం ఏదో చేస్తా ఉన్నారు. పాప మీరు
ఆగమైతా ఉన్నారు. మెన్షన్ చేయలేదు, ఏ నాయకుడిని మెన్షన్ చేయలేదు. ఆ, కేవలం పరిపాలనా విధానాన్ని, గవర్నెన్స్ అప్రోచ్ గురించి ఈ పార్టీనా ఆ పార్టీనా అని కూడా మెన్షన్ చేయకుండా పరిపాలనా అప్రోచ్ గురించి పోల్ పెట్టారు. దీనికి ఏ పార్టీకి ఏ నాయకుడికి సంబంధం లేదు. ఓహో. ప్రజల అర్థమైంది లేక అయిపోయింది, తప్పించుకునే ప్రయత్నం ఇది. ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా అంతా ఫేక్ అని చెప్పేసి ఇక ఇట్లా స్పెషల్ ఏమంటారు కవర్ డ్రైవ్లు ఇవన్నీ ఇక వరుస పెట్టి ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు నిన్న దీని మీదనే కూలిచ్చి మరీ తన్నించుకోవడం అంటే గిదే. ఇంకా నిన్న అదే పిల్లగాడు ఈ పిల్లగాడే నేను ఛానల్లో కూర్చొని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసే ఓట్లు వేసుకున్నారు అని చెప్తా ఉన్నాడు. ఇక ఇంత సిగ్గుదాపిపోయినాక ఎవడేం చేస్తాడు చెప్పు. అట్లా అవుతున్నది కథ.